మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలు. ఇదేంటిది? పాఠాలు స్కూల్లో చెప్తారు, మరి మూల పాఠాలు మాకెందుకు అని ఆలోచిస్తున్నారా? దేవుడు మరి ఏది చేసినా కూడా అది మన మంచికే. దేవుడు ప్రతిదీ కూడా రాయించారంటే మనం నేర్చుకోవాలని. మూల పాఠాలు అని అనగానే మూల పాఠాలుగా మన స్కూల్లో పిల్లలు చేర్పించామనుకోండి, పిల్లలు స్కూల్లో చేరిన వెంటనే పాఠాలు చెబుతారా? వాటికి సంబంధించినటువంటి మూల పాఠాలు నేర్పిస్తారా? మూల పాఠాలు అంటే ప్రాథమిక పాఠాలు అని కొన్నిటి నేర్పిస్తారు. ప్రాథమిక పాఠశాల అని మరి పిల్లలకి అంటే చిన్న చిన్న పిల్లలకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాథమిక పాఠశాల ఏం నేర్పిస్తారంటే ఏ బి సి డి, ఆ తర్వాత ఆ ఈ ఆ తర్వాత 1 2 అలాగే హిందీకి సంబంధించి అంటే ఇవన్నీ నేర్పిస్తారు. మనిషి ఇది మూల పాఠము. ఈ పాఠం పిల్లలు నేర్చుకోవాలి. ప్రాథమికంగా ఇవి నేర్చుకుంటే ఆ తర్వాత పదాలు నేర్పిస్తారు. ఈ ఏ అన్నది పిల్లల మైండ్లో ఉండాలంటే దేన్ని చూపిస్తారు? యాపిల్. వాడు రోజు యాపిల్ ఇంట్లోనే తింటుంటాడు, కానీ స్కూల్కి రాగానే ఏ అంటే యాపిల్, బి అనగా బాల్, సి అనగా క్యాట్ అని ఇలా నేర్పిస్తున్నారు. పిల్లి తెలియదు ఆవిడకి. పిల్లి తెలుసు, బాలు తెలుసు, ఇంట్లో ఆడుకొని వస్తాడు. యాపిల్ తెలుసు, వాడు ఇంట్లో తినేసి వస్తాడు. ఇక 1 2 3 అంటారా? ఒక అరటిపండు ఇచ్చామనుకో, ఇది ఎన్ని అంటే 1 అంటాడు. 2 అరటిపండ్లు ఇచ్చామనుకోండి, 2 అరటిపండ్లు అంటాడు. అంటే 1 2 3 కూడా తెలుసు అన్నమాట. ఇక జంతువులు చూపిస్తున్నారు, 1 2 చూపిస్తున్నారు, ఇంకా ఆలు నేర్పిస్తున్నారు. ఈ ఆల్లో ఆ అనగానే అమ్మ అంటున్నారు. అమ్మ బొమ్మ చూపించి ఇదిగోరా ఆ అనగానే మూలం ఏంటో తెలుసా? అమ్మ. ఆ అనగానే ఆవు, ఈ అనగానే ఇల్లు, ఈ అనగానే ఈగ అని ఇవి మూల పాఠాలురా. ఇవి మీరు నేర్చుకోగలిగితే ప్రారంభంలోనే మీరు ఎన్ని పదాలైనా, ఎంత కష్టమైన పదాలైనా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది అని మూల పాఠాలుగా పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో పాఠాలను ఉంచి ఈ పాఠాలు నేర్పిస్తున్నారు. ఇంతకీ ఇవి మూల పాఠాలు అంటున్నారు కదా, ఈ మూల పాఠాలు అని వీళ్ళు చెబుతున్నది నిజంగా మూలమేనా అని మనం ఆలోచించగలిగితే అదైతే మూలమైతే కాదు. ఎక్కడి నుంచి చెప్తున్నారంటే మధ్యలో నుంచి చెప్తున్నారు. మరి వీటన్నిటికీ మూలం ఏంటి? మరి ఈ మూల పాఠాలు అని నేర్పిస్తున్నాడు మనిషి. మరి ఆ నేర్పిస్తున్న పాఠానికి మూలం ఏంటంటే ఏ అనగా యాపిల్. ఒరే యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరిస్తే ఈ యాపిల్ వచ్చింది అని స్కూల్లో నేర్పిస్తున్నారా? లేదు. అమ్మ నేర్పిస్తున్నారు. ఒరే అమ్మ ఎలా వచ్చింది, ఈ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఈ అమ్మ మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి అని స్కూల్లో నేర్పిస్తున్నారా? అది నేర్పించడం లేదు. ఇక ఆవు. ఒరే ఆవు భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఇది ఎలా రాగలిగింది, దీనికి ప్రారంభికులు ఎవరు అని ఏమైనా చెప్తున్నారా? అంటే మూలం, దీని మూలం ఏంటి అని నేర్పిస్తున్నారా? లేదు. అంటే మధ్యలో తీసుకువచ్చేసి దాని పేరేంటి, మళ్ళీ ఆవు అంట, ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఆవు గురించి పాఠం చెప్తారు. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, పెద్ద ఆకారం కలిగి ఉంటుంది, ఇది గడ్డిని తింటుంది అని నేర్పిస్తారు. మరి ఈ ఆవు మరి దేవుడి పిల్లలకు చేసే మేలేంటి అని మనం ఆలోచించగలిగితే, నువ్వు ఎంత గడ్డి పెట్టినా, నువ్వు కడుగు నీళ్ళు ఎన్ని పోసినా అది ఎలాంటి పాలు ఇస్తుంది? కడుగు నీళ్ళు పోసావు కనుక నీకు నీళ్ళ పాలు ఇస్తానని ఇస్తుందా? ఇవ్వదు. అంటే నీకు చిక్కగా ఉండాలి పాలు. ఆ పాలు కూడా ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. ఇదిగో ఈ పాలు చిక్కగా ఉందా, లేదా నీళ్ళు ఏమైనా కలిసిందని. కొంతమంది పాలు డిపోకి వెళ్ళి పాలు పోస్తుంటారు. ఏమని, ఏంటండి పాలు నీళ్ళుగా ఉన్నాయి కదా అని అంటే, మా ఆవు ఈరోజు నీళ్ళు ఎక్కువ తాగింది కనుక
నీళ్ళు ఆ పాలు మరి నీళ్ళుగా ఇచ్చింది ఆవు అని చెప్తారు. ఎందుకు ఆవు మరి నీళ్ళుగా పాలు ఇచ్చిందంటే లేదు, మనిషి అందులో నీళ్లు పోసాడు అంతేగాని మరి ఆవు అయితే మాత్రం దేవుడు తనకి ఏదైతే చెప్పారో, ఏ పాఠం అయితే నేర్పించారో, ఇదిగో నీకు వాళ్ళు ఏది పెట్టినా పర్వాలేదు నువ్వు తిను. వరి పండిస్తారు, వరి పండించినప్పుడు ఆ వరి మరి కోతకు వస్తారు కదా, ఒడ్లన్నీ ఎవరికి? ధాన్యం అంతా మనకి, మరి గడ్డి అంతా ఎవరికి? ఆవుకి. ఇక ఆ ఒడ్లు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మిల్లుకి పంపిస్తాం. మిల్లుకి పంపించిన తర్వాత అందులో ఉన్నటువంటి బియ్యం ఎవరికి? మనకి. మరి పైన ఉన్నటువంటి పొట్టు ఎవరికి? ఆవుకి. కొన్ని అన్నం తినేసాం, అన్నం తిన్న తర్వాత అన్నం వచ్చినప్పుడు వచ్చే గంజి ఎవరికి? ఆవుకి. మరి దాంట్లో ఉన్నటువంటి గంజి వచ్చి నీళ్ళు అన్నం మనకి, గంజి ఆవుకి. అంటే కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఎదురుగా కూర్చున్న వాళ్ళు. ఇక మనం తిన్న తర్వాత మనం తిని ఎలా తింటాము? శుభ్రంగా తింటామా? తినము. ఎలా తింటాము? కొంచెం తింటాం, కొంచెం మిగులు చేస్తాం. ఈ మిగిలి చేసిన దాన్ని ఏం చేయాలి? ఇది ఆవుకి అని ఎత్తుకొని వెళ్ళి ఒక కుడితి తొట్టుంటే దాంట్లో వస్తాం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? మనం వద్దనుకునే ప్రారంభం నుంచి కూడా మనం ఏవైతే వద్దనుకొని ఇచ్చేస్తామో వాటిని మరి తీసుకొని మనం ఏదైతే ఇష్టంగా కావాలని ఇష్టపడతామో, పాలుకోవా కావాలి, ఇప్పుడు ఏం కావాలి? పాలు కావాలి. పెరుగుతో అన్నం తినాలి, ఏం కావాలి? పాలు కావాలి. నెయ్యి కావాలి, స్వీట్లో నెయ్యి లేకపోతే కుదరదు. ఇప్పుడు నెయ్యి రావాలంటే ఏం కావాలి? పాలు కావాలి. ఇప్పుడు ఆ పాలలో ఏది ఉండాలి? వెన్న ఉండాలి. వెన్న ఉంటేనే నెయ్యి వస్తుంది. అంటే ఎక్కడ కూడా ఇదిగో మరి నా యజమాని నాకు కడిగి నీళ్ళు పోసాడని కానీ, నాకు గడ్డి పెట్టాడని కానీ, ఇదిగో నాకు మరి తౌడు పెట్టాడని కానీ, అది ఎక్కడైనా తన ధర్మాన్ని మానుకున్నట్లుగా ఉందా? లేదు. మనం పెట్టిందే తింటుంది, మనకి ఇష్టమైనదే ఇస్తున్నది. అంటే దేవుడు తనకి నేర్పించిన పాఠాన్ని అదైతే మాత్రం క్రమం తప్పక పాటిస్తుంది. కానీ మనిషి ఇదిగో మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా గురించి తెలియపరచండి, నా గురించి చెప్పండి, ఇదిగో మీరు పాఠాలుగా పిల్లలకి ప్రారంభం నుంచే ఇదిగోరా అంటే అమ్మ. ఈ అమ్మని ఇచ్చింది ఎవరో తెలుసా నీకు? దేవుడురా. ఏ అంటే యాపిల్, ఈ యాపిల్ చేసింది ఎవరో తెలుసా? దేవుడు. అలాగే నాన్న టీ అంటే డాడీ అంటున్నావు, మరి ఈ డాడీని ఇచ్చింది ఎవరు? దేవుడు. అలాగే మరి చెట్ల దగ్గరికి వెళ్తున్నావు, మరి వాటిని అందాన్ని ఆస్వాదిస్తున్నావు, అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. సూర్యుని ఇచ్చింది ఎవరు? దేవుడు. అని ఇలా చెప్పగలుగుతున్నారంటే చెప్పడం లేదు. సూర్యుని గురించి చెప్తున్నారు, చంద్రుడి గురించి చెప్తున్నారు, ప్రకృతిలో ఉన్నటువంటి వాటి అన్నిటి మీద పరిశోధించి పాఠాలుగా ముందబెట్టి ఎన్నో పాఠాలను నేర్చుకోండి అని ఎన్నో విద్యా సంస్థలు ముందుకొచ్చి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త పాఠాలు నేర్పిస్తున్నారే తప్ప ఈ పాఠాలకి మరి మూలం ఎవరు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారండి. అందుకే మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలు అన్నటువంటిది మరి బైబిల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి ఇంతకీ వీటన్నిటికీ మూలం దేవుడైనా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను. అంటే మూలం ఎవరు? భూమిని ఆకాశాన్ని సృజించింది ఎవరు? దేవుడు. ఎప్పుడు సృజించారు? ఆదియందు. అంటే దేవుడు ఆదిలో ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన ఏం చేశారు? భూమిని ఆకాశాన్ని సృజించారు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఏవేవి కలుగు చేశాడు అన్నటువంటిది ఉంటుందండి. ప్రతి అధ్యాయంలోనూ ఉంటుంది, ప్రతి వచనంలోనూ. మరి 3వ వచనం చూసాం అనుకోండి, దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగెను. అలాగే దేవుడు వెలుగునకు పగలనియు అని. మన 6వ వచనానికి రాగానే మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి. అలాగే కిందకి 7వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఆ విశాలను చేసి. అదేవిధంగా 9వ వచనానికి రాగానే 8వ వచనం దేవుడు ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టి, 9వ వచనంలో దేవుడు ఆకాశం కిందనున్న జలములను ఒక చోటని కూర్చోబడి, 10వ వచనంలో దేవుడు 6 నెలలకు భూమిని పేరు పెట్టి. అంటే ప్రతిదీ కూడా ఎవరు లేకుండా కలగలేదు, దేవుడు లేకుండా ఏది కూడా లేదు. కానీ పిల్లలకి పాఠాలుగా ఏది నేర్పిస్తున్నారు? కలిగిన వాటిని చూపించి ఇదే మూలము అంటున్నారు.
కలిగిన వాటికి మూలం ఎవరంటే దేవుడు. ఇదిగోరా మీరు నన్ను మర్చిపోతారని, ఈ కలిగించిన వాడిని మీరు మర్చిపోతారని నేను ఒక గ్రంథం రాశాను, నేను ఒక పుస్తకాన్ని రాయించాను, నేనే స్వయంగా. ఏంటంటే ఇదిగో ప్రతిదీ కూడా మరి దేవుడే కలిగించాడు, నేనే కలిగించాను, నేనే ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేనే చేశానరా, నేనేరా దీనికి మూలం, నా ద్వారానే తప్ప ఇంకా మరి ఎవరు కూడా ఏది కూడా చేయలేదు, నేనే చేశాను. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఎవరు సృజించారని మనం ఆలోచన చేయగలిగితే 6 దినాల సృష్టి దేవుడు సృజించారు. ఆ తర్వాత మనిషిని, మానవుడిని, ఆదాముని కూడా ఎవరు? దేవుడి నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికానందంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ప్రతిదీ కూడా ఎలా ఉందంటే దేవుడే చేశాడు, దేవుడే చేశాడు. ఇది కూడా మూలం నేనే, ప్రతిదానికి కూడా మూలం నేనే అని దేవుడు ప్రకృతిని చూపించి, ప్రకృతిని చూసి మీరు పాఠాలు నేర్చుకోండి అని ప్రకృతిని మన కళ్ళ ముందు పెడితే, మనిషి ఏమో ఏదో పాఠ్య పుస్తకాలలో కొన్నిటిని దేవుడు పెట్టిన వాటిని చూసి వాటిని పాఠాల రూపంలో తయారు చేసి ఇదిగో ఇవే మూల పాఠాలు అని నేర్పిస్తున్నారండి పిల్లలకి. ఒకసారి ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, భూమిలో నుండి సత్యము మొలుస్తుంది. ఇదేంటండి? భూమిలో నుండి సత్యము మొలుస్తుందంట. ఏం మొలుస్తుందంట? భూమిలో మనకి ఏం కనపడుతుంది? మొలిచేది మొక్కలు కనపడతాయి. ఇక్కడ ఏంటి సత్యం మొలుచునని ఇచ్చున్నారు అంటే దేవుడు ఏమైనా అబద్ధం రాయించారా? భూమిలో నుండి, మరలా చదవండి, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. భూమిలో నుండి సత్యము మొలుచునంట. సత్యం అనగానేంటి? సత్యం అనగానేంటి? వాక్యము. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. వాక్యము ఎలా ఉన్నది ప్రారంభంలో? వాక్యము ఎక్కడ ఉన్నది? ఎలా ఉన్నది? దేవుడి దగ్గర ఉన్నది. ఇప్పుడు దేవుడు సృష్టిని కలిగించినప్పుడు ప్రారంభంలో మనం ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు సృష్టిని ఎలా కలిగించారో ఉంది. అప్పుడు మరి ఈ వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు కలిగి ఉన్నది ఏది కూడా మరి ఎవరు లేకుండా కలగలేదు? యేసుక్రీస్తు వారు లేకుండా కలిగాయా? ఆయన పలుకగా అవన్నీ, అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని కూడా కలిగేటప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక్కడ మన కీర్తన గ్రంథంలో మనం చూస్తే భూమిలో నుండి సత్యము మొలుచును అంటే అక్కడ పలుకుతున్నారు, కలుగుతున్నాయి. ఇదిగో మరి జంతువులు, పక్షులు, పురుగులు, చెట్లు, ప్రతిదీ కూడా. అక్కడ ప్రధాన శిల్పిగా ఎవరున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే సృష్టిలో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, ఈయన ఉన్నారు. మరి ఇక్కడ సత్యము భూమిలో నుండి సత్యము మొలుచును అంటున్నారండి. సత్యము అనగా ఏంటి? ఆ సత్యం అంటే వాక్యం అని మనం ఆలోచించాం. ఇప్పుడు సత్యంగానే మొలుస్తుందా లేదా అని మనం గ్రహించాలి. ఏంటి అంటే ఒక బెండకాయ విత్తనం ఉంది, బెండ విత్తనం ఉంది, అలాగే బీర విత్తనం ఉంది. 2 విత్తనాలని 2 కలిపి ఒకే చోట నాటామనుకోండి. 2 విత్తనాలను తీసుకొని వచ్చి ఒకే చోట దాన్ని పక్కన పెట్టి నాటితే 2 కలిసి సగం బెండకాయ సగం బీరకాయ కాస్తుంది కదా. 2 విత్తనాలని కలిపి ఒకే చోట నాటాం మనం. 2 విత్తనాలని ఒకే చోట కలిపి నాటినా ఎలా ఉన్నాయి? బెండ విత్తనము బెండకాయని ఇస్తుంది, బెండ విత్తనము బీరకాయని ఇవ్వదు. అలాగే బీర విత్తనము బెండకాయని ఇవ్వదు. 2 కూడా అంటే సత్యము మొలుచును, సత్యము. అలాగే వంకాయ చెట్టు ఉంది, గుమ్మడికాయ చెట్టు ఉంది. వంకాయ చెట్టు, గుమ్మడికాయ చెట్టు 2 గింజలు పక్కన నాటామనుకోండి. ఇప్పుడు 2 ఏం చేయాలి? ఒకటే ఇవ్వాలి కదా.
ఒకటేస్తా అన్నారు, ఒకటే ఇవ్వాలి కదా, ఇవ్వదు. అంటే సత్యం, దేవుడు వాటికి ఏదైతే పెట్టారో, ఇదిగో నీవు బెండకాయే కాయాలి, నీవు బీరకాయే కాయాలి, నీవు సొరకాయే కాయాలి, నీవు కాకరకాయే కాయాలని. సొరకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, దోసకాయ గింజలు, ఈ అలాగే కర్బూజకాయ గింజలు అన్నీ చూడటానికి కొన్ని గింజలు ఒకేలా ఉంటాయి. బెండ విత్తనము, గోంగూర విత్తనం చూడండి, రెండు ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుంది. కానీ దాంట్లో వచ్చే కాయలు వేరే, వచ్చే ఆకులు వేరే, పంట వేరే. కానీ అవి ఏం చేయవంట, దాని నీతినైతే మాత్రం, సత్యాన్ని అయితే మర్చిపోలేదు. భూమిలో నుండి ఏమొస్తుంది? సత్యము. సత్యము మొలుచును, కలిపి నాటిన దేని పంట దానిదే. మన దేశంలో మాత్రమే కలిపి నాటిన దేని పంట దానిదే. దుబాయ్ పోయామనుకోండి, రెండు కలిపి ఒకే చోట నాటితే రెండు కలిసి మొలుస్తుంది కదా? లేదు. ఏ దేశానికి వెళ్ళినా ఏ విత్తనం, ఏ రెండు విత్తనాలు కలిపి నాటినా ఏది, ఏ చెట్టుకి ఆ కాయే, ఏ విత్తనానికి ఆ పంట ఇస్తుందే తప్ప అదైతే మాత్రం, సత్యాన్ని అయితే మాత్రం సత్యమే మొలిపిస్తుంది. కానీ అసత్యంగా ఇదిగో నేను మరి బెండ విత్తనం కదా, నేను వంకాయ కాసేయాలి అని వెళ్ళదు. కానీ మనుషులు, దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా వచ్చినట్టు మనుషులు భూమి మీదకి వచ్చి, ఒరే మిమ్మల్ని నేను యథార్థవంతులుగా పుట్టించాను, నన్ను గురించి తెలియజేయండి, నా గురించి చెప్పండి, నా పిల్లలకి అర్థం కాలేదు అని దేవుడు పంపిస్తే వీళ్ళేం చేస్తున్నారు? భూమి మీదకి వచ్చి ఎన్నో బుక్స్, ఎన్నో పాఠ్య పుస్తకాలు, ఎన్నో పాఠాలు అని మనిషికి ఈ పాఠ్య పుస్తకాలను ఇచ్చి, పాఠాలు నేర్పించి, ఇదిగో నాయన మీకు జానడ పొట్ట కోసం మరి ఎన్ని విద్యలు అంటే 1,000,000 విద్యలు. దేని కొరకు? కూటి కొరకు. ఈ 1,000,000 విద్యల్లో కూడా ఏం నేర్పిస్తారు? ఎండలు కాసేది ఎందుకురా నేర్పిస్తారు. ప్రారంభంలోనే, ప్రారంభంలో మూలపాఠంగా ఎందుకు ఎండలు కాసేది? మబ్బులు పట్టేటందుకు అని. మబ్బులు ఎందుకు పడతాయి? వానలు కురిసేటందుకు. వానలు ఎందుకు కురుస్తాయి? చెరువులు నిండేటందుకు. చెరువులు ఎందుకు నిండాలి? పంటలు పండేటందుకు. పంటలు ఎందుకు పండాలి? పంటలు ఎందుకు పండాలి? కడుపులు నిండడానికి. మరి కడుపులు ఎందుకు నింపుకుంటున్నారు? ఎవరు నింపుకుంటున్నారు? మనిషి బ్రతకాలంటే ఏం నింపుకోవాలి? కడుపులు నింపుకోవాలి. అంటే మనిషి బ్రతకాలంటే కడుపు నింపుకోవడానికి ఎంత ప్రక్రియ అండి. ఏంటి? ఎండలు కాసి మబ్బులు పట్టి, ఆ మబ్బులు వర్షం వచ్చి, ఈ వర్షం అంతా కూడా నీటితో నింపబడి, అంటే ఆ చెరువులో నింపబడి, ఈ చెరువులో నింపినట్టు వర్షము పంటల కొరకు ఉపయోగించుకొని, ఈ పంట మరి ఎవరికంటే మన కడుపులు నింపుకోవడానికి. అంటే జానడ పొట్ట కొరకు ఇంత అవసరమా? సరే, మనిషి బ్రతకడానికి అని అనుకున్నాం. మరి మనిషి బ్రతికేట ఎందుకు? మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు నేర్పించిందా పాఠశాలలో? మనిషి ఎందుకు బ్రతకాలి అని నేర్పించిందంటే లేదు. ఎందుకయ్యా 1,000,000 విద్యలు అంటే ఇది కూటి కొరకేనండి అనేసి మళ్ళీ కూడి దగ్గరికే వచ్చేస్తారు. అంటే దేవుడే మూలము అనే విషయాన్ని పాఠశాలలో నేర్పించడం లేదు. అందుకే మూల పాఠాలు మనిషికి దేవుని పాఠాలు అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు నేర్పించవలసి వచ్చింది. ఇక్కడ భూమిలో నుండి ఏం మొలుస్తుందంటే సత్యమే మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆకాశంలో నుండి ఏం చూస్తుందంటండి? నీతి పారజూచును అని చెప్తున్నారండి. ఒకసారి యోబు గ్రంథానికి మనం రాగలిగితే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఏంటంటే మృగములను విచారిస్తే అవి నీకు బోధిస్తుందంట. అలాగే ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని కూర్చి ధ్యానించినలా అది నీకు బోధించును, సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. ఏంటంటే ఇక్కడ
మరి పక్షులు చూడమంటున్నారు, భూమిని చూడమంటున్నారు, సముద్రంలోని చేపలు చూడమంటున్నారు. ఎందుకు చూడమంటున్నారు దేవుడు అని మనం ఆలోచన చేయగలిగితే అవి ఎల్లప్పుడూ దేవుని కొరకే ఆలోచిస్తున్నాయంటండి. అవి ఎల్లప్పుడూ దేవుడు ఏ పని చెప్తాడా, దేవుని కొరకు నేను ఏ పని చేయాలి అని దేవుని కొరకు ఆలోచిస్తున్నాయి. దేవుని చేతుల నుండి ఆహారం తీసుకోవాలని అవి చూస్తున్నాయి. మరి అలా చూస్తున్న అవి దేవుడు పెట్టిన పనిని చేస్తున్నాయా లేవని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు పెట్టిన పనిని కూడా అవి చేస్తున్నాయి. మరి యేసుక్రీస్తు వారిని గాడిద మోసిందా లేదా? మోసింది, జంతువు. మరి ఆ జంతువు దేనికి ఉపయోగించే జంతువు? బరువు మోయడానికి. అలాగే పక్షి ఉంది. ఒకనాడు మరి కాకి ద్వారా మరి ఏలియా గారికి ఆహారం పంపించాడు దేవుడు. ఇదిగో కాకి, నువ్వు వెళ్ళి ఏలియా గారికి ఆహారం ఇవ్వు అని అనగానే ఒక పక్షి ఏం చేసింది? ఏలియా గారికి ఆహారం మరి తీసుకెళ్ళింది. అది మళ్ళీ ఎలాంటి ఆహారం అని మనం ఆలోచన చేయగలిగితే నాన్ వెజ్ అంటే మాంసం కదా, మాంసము రొట్టె అంటే మాంసాన్ని రొట్టెలు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మనకి మంచిగా చికెను, మంచిగా చపాతీ ఉంది అనుకోండి, అరే ఈ క్యారెట్ తీసుకొని వెళ్ళి పలానా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా అని అన్నాం. మనకేమో పెట్టలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ క్యారెట్ తీసుకొని వెళ్ళి ఎవరైతే ఏ ఆంటీ దగ్గర ఇవ్వమన్నారో వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రావాలంటే ఆ చికెన్ స్మెల్ ఎలా ఉంది? నోరు ఊరిపోతుంది. బాక్స్లో ఉంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా చపాతీకి కాంబినేషన్ ఎంత బాగుంటుందో అని ఇలా ఎదుర్కొంటుంటారు. అంటే ఎలాగైనా సరే దీన్ని ఒక పట్టు మనం పట్టాలని. ఏంటి, మనకి ఇచ్చిన వాళ్ళు ఏమన్నా చూస్తారా? మనం వెళ్తున్నది దారిలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక చపాతి 2 ముక్కలు తినేసి శుభ్రంగా చేతులు కడుక్కొని మిగిలిన తీసుకుని వెళ్తాంలే అని ఇలా ఆలోచిస్తాం. ఇది మనిషి నైజం. కానీ కాకి నాన్ వెజ్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎలా తీసుకుని వెళ్తాంది? కాలుతో ఏమైనా తీసుకుని వెళ్తుందా? లేదు, నోటితో. ఇప్పుడు మాంసం ముక్క అది ముందే కాకి. ఈ కాకి ఎక్కడ ఆహారం దొరికితే చాలు తినేయాలని నోరు మరి ఊరుతా ఉంటుంది దానికి. అమ్మ నాకు ఆహారం దొరికింది, ఎలాగైనా సరే నేను తినేయాలని. అలాంటి దానికి నోటిలో మాంసము రొట్టిచ్చి ఇదిగో ఏలియా గారికి ఇచ్చేసి రానప్పుడు ఎలా ఉంటుంది? ఈ చికెన్ ఎంత బాగుందో, ఇది ఎంత సూపర్గా ఉందో, నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అయినప్పటికీ అది తినగలిగిందా? తినిందా? లేదు. దైవజనుడికి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. అందుకే మీరు ఏం చేయమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, మీరు మృగాలను చూడండి అని అన్నారండి. ఆకాశ పక్షి మరి అది కాకి ఉన్నప్పటికీ అదైతే తినలేదు. దేవుడు పెట్టిన పనిని అదేం చేసింది? సక్రమంగా చేసింది అనమాట. ఇంకా సముద్రం చూడమన్నాడు కదా, సముద్రంలో ఏమేమి ఉన్నాయి? చేపలు ఉన్నాయి. ఇంకా సముద్రంలోని చేపను నీకు దాన్ని వివరించును. ఇది సముద్రంలో చేప అంట. దేన్ని వివరిస్తుంది? దేవుని మహిమను, దేవుని గూర్చి వివరిస్తుందంట. మరి సముద్రంలో చేప గురించి మనం ఆలోచించగలిగితే ఒకనాడు యోనా గారి సందర్భంలో మరి అక్కడ పెద్ద మత్స్యం ఉందా లేదా? పెద్ద చేప ఉంది. మరి పెద్ద చేప ఏం చేసింది? పెద్ద చేప నోట్లోకి యోనా గారు వెళ్ళగానే ఇక దానికి ఆహారం లేదు. ఇప్పుడు యోనా గారిని చావకుండా కాపాడాలి. ఒకవేళ నాకు ఆకలిగా ఉంది మహాప్రభు, నేను తినాలి, ఏదో చిన్న వాటిని నేను తినేయాలి అని అనుకున్నప్పటికీ వాటితో పాటు యోనా గారిని నేను ఎక్కడ మింగేస్తానని అది ఏం చేయలేదు. అది ఏ ఆహారం తీసుకోకుండా యోనా గారిని కడుపులో అలానే పెట్టుకొని ఎన్ని రోజులు ఉన్నది? 3 రోజులు. 3 రోజులు ఎలా ఉన్నది? ఉపవాసంతో, ఏది తినకుండా ఉపవాసంతో ఉన్నది. కానీ దేవుడు తనకు పెట్టినటువంటి పనిని అది మరిచిపోలేదు. దాన్ని కలిగజేసినప్పుడు వాటి జాతుల ప్రకారం కలుగజేసి వాటికి దేవుడు ఏదైతే పని పెట్టాడో, దేవుడు చేసినప్పుడు ఇదిగో నీకు ఈ పని, నీకు ఈ పని, నీకు ఈ పని అని ఏదైతే పని పెట్టాడో ఈ పనిని ఎక్కడ కూడా అవి తప్పిపోలేదు. అందుకే దేవుడు వీటిని చూడమంటున్నాడండి. ఇదిగో మీరు మృగములను విచారించి వాడు నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించి వాడు నీకు తెలియచేయును, భూమిని గురించి ధ్యానించిన నీకు బోధించును. భూమిని గురించి ముందే ధ్యానించాం. ఏంటి? ఏ విత్తనం నాటితే అదే చెట్టు, ఏ గింజ వేస్తే అదే మొక్క. మనం ఏదైతే విత్తుతామో అనమాట. అలాగే సముద్రంలో చేపలను
చూడబడినాడు. ఇదిగో వివరిస్తుంది, వీటన్నిటిని బట్టి యోచించుకునే యెహోవా హస్తం వీటిని కలుగజేస్తునని తెలుసుకొనలేనివాడు ఎవడు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దేవుడే వీటిని చేశాడు అని చెప్పగలుగుతున్నారంటే ఎవరు చెప్పడం లేదు. ఈ యాపిల్ని ఎవరు చేశారు అని టీచర్ని అడిగాం అనుకోండి, టీచర్ చెప్పగలుగుతున్నారా? చెప్పడం లేదు. కానీ దేవుడే చేశాడు. దేవుడిని మర్చిపోయారు. ఇదిగో వాటిని రాసినంటే పాఠాలు, మనుషులు రాసినంటే పాఠాలు అయితే మాత్రం పిల్లలకు నేర్పించేస్తున్నారు. అందుకే మూల పాఠాలు మనిషికి దేవుని పాఠాలు అని చెప్పడం జరుగుతుందండి. ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మనం చూడాలంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరములన్నీ శోధించెను. ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము అని అనగానే ప్రారంభంలో 2 జ్యోతులు పెట్టాడు దేవుడు. ఏంటి ఆ 2 జ్యోతులు? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఈ 2 జ్యోతులను దేవుడు పెట్టాడు. దేవుడు చెప్పినట్టుగా అది ఉదయిస్తుంది, అస్తమిస్తుంది, ఉదయిస్తుంది, అస్తమిస్తుంది. అంటే దానికి దేవుడు ఏదైతే పని పెట్టాడో అదైతే ఖచ్చితంగా చేస్తూనే ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం అంట. ఎవరైనా మరణించారనుకోండి, ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు బయట లైట్ వెలుగుతూ ఉంది. బయట లైట్ వెలుగుతూ ఉన్నటువంటి లైట్ లోపల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్నాడంటే మనిషి ఈ రెండింటిని ఊహించుకొని, ఇది ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ ఉన్నట్టు ఆయన మరణించారేమో, అంటే ఇంకా ఆత్మ లేదేమో, అంటే దీపం ఆరిపోయింది. అలాగే చాలా మంది మాట్లాడుతూ ఏం అలా ఉన్నారు అని అన్నప్పుడు, ఇంకేముందండి మా ఇంట్లో దీపం ఆరిపోయిందని. మనం వెలిగించుకునే దీపాల గురించి చెప్పడం లేదు. ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. ఈ దీపం లేకుండా మనకు 2 కళ్ళుండి ఈ వెలుగును చూడగలదా? చూడలేంది. వాసన గ్రహించగలదా? గ్రహించలేంది. నడవగల కాళ్ళు? నడవలేంది. మరి ఇక్కడ మరి నరునికి మరి ఆత్మ అంటే ఆత్మని దేవుడు ఒక దీపంలా పెట్టాడు. ఆ ఆత్మ ఉంటేనే ఈ 2 కళ్ళతో, ఈ దీపంతో మనం వెలుగును చూడగలుగుతున్నాము. అదే కనుక లేకపోతే మనము దేనిని కూడా మనము చూడలేము. ఆత్మ లేకపోతే మనం ఎలా ఉంటాము? శవం. ఆత్మ లేని ఏ మనిషి కూడా ఎవరు? శవం అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఆత్మ ఏం చేస్తుంది? అంతరంగములన్నిటిని కూడా శోధిస్తుంది అంటున్నానండి. అంటే ప్రకృతిలోను అంతరిక్షంలోను వెలిగించడానికైతే మాత్రము మరి సూర్యుని చంద్రుని పెట్టాడు. మరి మనం వెలగడానికి మనకి దీపంగా దేన్ని పెట్టాడంటే దేవుడు ఆత్మను పెట్టాడు. ఒకసారి అపోస్తలుల కార్యంలో మనం ఒక మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇదిగో మన కొరకు ఈ దీపం, ఈ ఆత్మ మనలో ఉంది. మరి ఆత్మ మనకి దీపంగా ఇస్తే, మరి ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. మనం గాలిని పీల్చుకోగలుగుతున్నాం. గాలిని ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నారు. మరి ఆహారం తినగలుగుతున్నాం. ఆహారాన్ని ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నారు. మరి ప్రతిదీ కూడా దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడి గురించి చెప్తున్నారంటే దేవుడి గురించి చెప్పడం లేదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తూ, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును బలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు,
ఉల్లాసముగా మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ని గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇదిగో ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఇదిగో వీటిని అనిపిస్తుందంటే మనము దేవుని గురించి చెప్పాలని, దేవుడు మాకు ఇవి ఇచ్చారు, ఇదిగో కన్నతండ్రి మీరు ఇచ్చినవి మేము అనుభవిస్తున్నాము, మీ కొరకే మేము జీవించాలి, మీ పని కొరకే మేము అందరం ఉండాలి అని దేవుడు ఇచ్చినటువంటి వాటిని భుజిస్తున్నామంటే మనము స్వీకరిస్తున్నాం. మనము దేవుడి కూర్చిన పాఠాలు మనము వెళ్ళి చెప్పాలి. ప్రకృతి మనకి పాఠాన్ని నేర్పిస్తున్నది, ఒక జంతువు మనకి పాఠాన్ని నేర్పిస్తున్నది, ఒక పక్షి మనకి పాఠాన్ని నేర్పిస్తున్నది, ఒక మొక్క మనకి పాఠాన్ని నేర్పిస్తున్నది. కానీ మనిషి మాత్రము వీటన్నిటికంటే పక్షి కంటే శ్రేష్ఠుడు అన్నాడు కదా దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, పోయవు, పొట్టలో కూర్చుకునవు, కానీ మనిషి నువ్వు ఎవరు? వీటన్నిటికంటే కూడా శ్రేష్ఠుడు అనేసి అన్నాడు. మరి శ్రేష్ఠుడుగా ఉన్నటువంటి మనిషి దేవుని గురించి చెబుతున్నారా? దేవుని గురించిన పాఠాలు చెబుతున్నారంటే చెప్పడం లేదు. కనుకనే ఇన్నిటిని చూపించడం జరుగుతుందండి. ఒకసారి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశం అంటే దేవుని మహిమను వివరిస్తుందంట. అంటే ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా దేవుని మహిమను ఏం చేస్తున్నాయంటే వివరిస్తున్నది. అలాగే ఆకాశాన్ని పైన చూసాం అనుకోండి, ఆకాశంలో మనకి ఏం కనపడతాయి? మబ్బులు కనపడతాయి. మరి ఆ మబ్బులన్నీ ఏమైపోతాయి? మళ్ళీ అది వర్షంగా మారాలి. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద పడి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళినటువంటి వర్షం మళ్ళీ ఏమవ్వాలి? మళ్ళా ఆవిరయ్యి మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోవాలి. మరి ఇవి ఇలా ఈ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరి కారణం? దీని వెనక ఎవరున్నారు? ఏమైనా మిషన్లు ఉన్నాయా? ఎవరైనా మనుషులు ఉన్నారా? ఏది లేదు. కానీ మరి నీరు ఆవిరైపోతున్నది, ఆవిరైపోయిన నీరు మేఘాల్లో ఉంది, మేఘాల్లో ఉన్నటువంటి నీరు మరి ఎక్కడైతే నీళ్లు లేదో, ఎక్కడైతే వర్షం లేదో అక్కడ వచ్చి వర్షం కురిపిస్తుంది. అలా కురిసిన వర్షము అక్కడ ఉన్న ప్రాంతంలో పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన వర్షం అంతా మళ్ళీ ఏమైపోతుంది? మిగిలిన నీరంతా కూడా, ఎక్కువైన నీరంతా కూడా మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తూనే ఉందన్నమాట. ఒక చక్రం లాగా, అంటే చక్రం లాగా పనిచేస్తున్నది. కానీ మనము మనిషి అయితే ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మార్గాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి లోకం ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ జీవితం మాకు చాలనుకుంటున్నారు, ఈ బ్రతికే మాకు చాలనుకుంటున్నారు. దేవుడు ఉన్నటువంటి లోకాన్ని మర్చిపోతున్నారని. చివరిగా మనం ఒక మాట మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇదిగోండి, ప్రతి మనుషుడు కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంట? సంపూర్ణునిగా చేసి. పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో ప్రతి మనిషిని కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవాలని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలువ పెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో, ఇదిగో ఈ లోకంలో చెప్పినటువంటి జ్ఞానం కాకుండా, ఈ లోకస్తులు చెప్పినటువంటి పాఠాలు కాకుండా సమస్త విధమైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏంటంటే మన జీవితం, తండ్రిలో నుంచి మనం భూమి మీదకి వచ్చాం. వచ్చిన మనకి ఇది కొద్ది కాలం జీవితం. ఈ కొద్ది జీవితంలో 60 లేదా 70 సంవత్సరం, లేదంటే ఆవిరి వంటి జీవితం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం, గట్టి పువ్వు లాంటి జీవితం. మరి ఈ జీవితంలో మరి మనం ఎవరి కొరకు ఆలోచించాలని మనం ఆలోచించగలిగితే దేవుని కొరకు ఆలోచించాలి. దేవుడు ప్రకృతిని చూపించి మనకి ఎన్నో పాఠాలు నేర్పించారు. కనుక
ఈ పాఠాలు నేర్చుకుంటున్న మనము ఇదిగో వీటిని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఉన్నవాడు. ఆ తండ్రి ఉన్నటువంటి లోకము మహా ఉన్నతమైన లోకం. ఆ లోకం చేరుకోవాలంటే క్రీస్తు యేసునందు మనం ఎలా ఉండాలంట? సంపూర్ణులుగా ఉండాలి. మరి సంపూర్ణులుగా ఉండాలంటే మరి దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి, దేవుడి గురించిన మాటలు ఇతరులకు చెప్పాలి, దేవుని పనిలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. మరి అలా ఉండగలిగితే మరణించిన తర్వాత మనము మరో లోకాన్ని సంపాదించుకోగలం. కనుక ఇదిగో మరి దేవుడు ఎన్నో పాఠాలను ప్రకృతి ద్వారా మనకు నేర్పించాడు. నేర్చుకున్న మనము ఈ మూల పాఠాలు చదువుకున్న చదువుల్లో ఉన్నటువంటి పాఠాలను చూసి ఇవే ఇక్కడికే, మరి దీని తర్వాత ఇంక ఏమి లేదని ఆలోచించకుండా దీని తర్వాత దేవుడున్నాడని, వీటి వెనుక దేవుడున్నాడని, దేవుడే వీటిని కలుగ చేశారని, ఇదిగో వీటన్నిటికీ మూలం దేవుడే అని దేవుడి గూర్చి మనం తెలుసుకున్న మనం ఇతరులకి తెలియపరిచి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరైనా లాగి దేవుడు నుండి ఆ మహాలోకానికి చేర్చే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆరోగ్యంతో దేవుని పని చేసి దేవుడు నుండి లోకాన్ని సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.